హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో మహబూబ్నగర్ డిస్టిక్ కోర్టు నుండి ఒక జాబ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డేట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 23 అక్టోబర్ 2025 రోజున ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనం చూసుకున్నట్టు జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రం ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఓకేనా. దీని యొక్క లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ అప్ టు 5 PM ఆన్ 13th November 2025. 13th November 2025 లోపు మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇది ద పర్సన్ హూ హ్యావ్ రిటైర్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ బిలో 65 years ఆఫ్ ఏజ్ ఎలాన్ విల్ బీ కన్సిడర్డ్. అంటే ఇది ఇక్కడ డైరెక్ట్ వీళ్ళు చెప్తున్న ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ పర్సన్ ఉంటారో, జాబ్ చేసి ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళను మాత్రమే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. డైరెక్ట్గా వీళ్ళు చెప్పారు ఎవరైతే రిటైర్డ్ పర్సన్ ఉంటారో ఆల్రెడీ కోర్టులో చేసి వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ నింపేసి వాళ్ళు ఎక్కడైతే అడ్రస్ కూడా ఇచ్చారు, దీంట్లో ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలా అవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ముందుగా మీకు చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ నేమ్ ఇన్ ఫుల్. ఓకే. నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్స్ రాయాలా. థర్డ్ పాయింట్ వచ్చేసి డిజిగ్నేషన్ ఎట్ ద టైమ్ రిటైర్మెంట్. మీకు చెప్పాను అయితే పైన ఎవరైతే రిటైర్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్లో వీళ్ళు మెన్షన్ చేశారు డిజిగ్నేషన్ ఎట్ ద టైమ్ రిటైర్మెంట్ అయినప్పుడు డిజిగ్నేషన్ ఏముందో అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనే. పే అండ్ అలవెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అయినప్పుడు మీకు పే అండ్ అలవెన్స్ ఎంత ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద సర్వీస్ ఓకే. డేట్ ఆఫ్ ఎంట్రీ సర్వీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలా. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ప్రూఫ్ షుడ్ బి ఇంక్లూజ్డ్ అని బ్రాకెట్లు ఇచ్చారు 6th పాయింట్లో. ఓకేనా. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయాలా. 7th పాయింట్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ షుడ్ బి ఇంక్లూజ్డ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఎక్స్పీరియన్స్ 8th పాయింట్లో మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో ఇక్కడ మెన్షన్ చేయాలి. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్డ్ ఇఫ్ ఒకవేళ డిపార్ట్మెంట్ టెస్ట్ ఏమైనా రాయడం జరిగింది ఎట్ ద టైమ్ ఆఫ్ జాబ్ అప్పుడు ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ విత్, అంటే మీకు ఒకవేళ మీ షార్ట్ లిస్ట్ అయితే మీ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ కింద చూసుకునే స్టేషన్ డేట్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. ఇక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా డ్యూలీ అటాచ్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. ఓకే. లేటెస్ట్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా చేయించి పేస్ట్ చేయాలి.